ఇక ఏపీలో అమరావతిని ఏకైక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఇప్పటికైనా హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి అమలు చేయాలని అన్నారు. విజయవాడలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీలో పాలన గాడి తప్పిందని, మారాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రేపటి భవిష్యత్తు కోసం పునాదులు వేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఫనంగా పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయవద్దని కోరారు. చట్టం ఉన్నవాడికి చుట్టంగానే ఉంటుంది. చట్టబద్ధ పాలన ఉండదు. తాత్కాలికంగా ప్రజలను తృప్తిపరుస్తాం తప్ప భవిష్యత్తుకి బాటలు వేయమంటే మనం ఎట్లా ఉంటాం. మిగతా వాళ్ళు ఎవరు బాధపడరు. వీడు పోటీ రావట్లేదు, మనం ముందుకెళ్దామని ముందుకెళ్ళిపోతాడు. నా ఇంట్లో నా పిల్లలు నేను చూసుకోకపోతే, వాళ్ళ భవిష్యత్తు నేను కాపాడుకోకపోతే పక్కింటాడు మరీ సంతోషిస్తాడు. పోటీ రారు కదా ఈ పిల్లలు. కాబట్టి ఇతర రాష్ట్రాలు మరింత ముందుకెళ్ళిపోతాయి, మనం మరింత కన్నీళ్లు గారుస్తూ కూర్చుంటాం, వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ. అలా ఉండాల్సిన కర్మ మనకు లేదు. దీని నుంచి బయటపడాలి. అందుకోసం లోక్సత్తా ఉద్యమము పార్టీ పునరంకితం అవుతాయని మనసారా ఆశిస్తూ మీ ప్రశ్నలు ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటాను. చట్టం ఉన్నవాడికి చుట్టంగానే ఉంటుంది. చట్టబద్ధ పాలన ఉండదు. తాత్కాలికంగా ప్రజలను తృప్తిపరుస్తాం తప్ప భవిష్యత్తుకి బాటలు వేయమంటే మనం ఎట్లా ఉంటాం. మిగతా వాళ్ళు ఎవరు బాధపడరు. వీడు పోటీ రావట్లేదు, మనం ముందుకెళ్దామని ముందుకెళ్ళిపోతాడు. నా ఇంట్లో నా పిల్లలు నేను చూసుకోకపోతే, వాళ్ళ భవిష్యత్తు నేను కాపాడుకోకపోతే పక్కింటాడు మరీ సంతోషిస్తాడు. పోటీ రారు కదా ఈ పిల్లలు. కాబట్టి ఇతర రాష్ట్రాలు మరింత ముందుకెళ్ళిపోతాయి, మనం మరింత కన్నీళ్లు గారుస్తూ కూర్చుంటాం, వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ. అలా ఉండాల్సిన కర్మ మనకు లేదు. దీని నుంచి బయటపడాలి. అందుకోసం లోక్సత్తా ఉద్యమము పార్టీ పునరంకితం అవుతాయని మనసారా ఆశిస్తూ మీ ప్రశ్నలు ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటాను. చట్టం ఉన్నవాడికి చుట్టంగానే ఉంటుంది. చట్టబద్ధ పాలన ఉండదు. తాత్కాలికంగా ప్రజలను తృప్తిపరుస్తాం తప్ప భవిష్యత్తుకి బాటలు వేయమంటే మనం ఎట్లా ఉంటాం. మిగతా వాళ్ళు ఎవరు బాధపడరు. వీడు పోటీ రావట్లేదు, మనం ముందుకెళ్దామని ముందుకెళ్ళిపోతాడు. నా ఇంట్లో నా పిల్లలు నేను చూసుకోకపోతే, వాళ్ళ భవిష్యత్తు నేను కాపాడుకోకపోతే పక్కింటాడు మరీ సంతోషిస్తాడు. పోటీ రారు కదా ఈ పిల్లలు. కాబట్టి ఇతర రాష్ట్రాలు మరింత ముందుకెళ్ళిపోతాయి, మనం మరింత కన్నీళ్లు గారుస్తూ కూర్చుంటాం, వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ. అలా ఉండాల్సిన కర్మ మనకు లేదు. దీని నుంచి బయటపడాలి. అందుకోసం లోక్సత్తా ఉద్యమము పార్టీ పునరంకితం అవుతాయని మనసారా ఆశిస్తూ మీ ప్రశ్నలు ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటాను. చట్టం ఉన్నవాడికి చుట్టంగానే ఉంటుంది. చట్టబద్ధ పాలన ఉండదు. తాత్కాలిక